ఆదోని డివిజన్ కర్నూలు జిల్లా పెద్దతుంబలం గ్రామ ప్రజలు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వద్ద పెద్దతుంబలం మండలంగా ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. మండలాల పునర్వ్యవస్థీకరణలో భౌగోళిక స్థితి, అభివృద్ధి, జనాభా, రవాణా సౌకర్యాలను పరిగణలోకి తీసుకోకుండా పెద్దతుంబలం గ్రామం మండల జాబితా నుండి విరమించబడినట్లు పేర్కొన్నారు. చుట్టుపక్కల 15 గ్రామాలు పెద్దతుంబలం కేంద్రంగా ఉండే అర్హత కలిగినప్పటికీ మద్దతు లేకుండా అన్యాయం జరిగిందన్నారు. పెద్దతుంబలానికి మండల హోదా కల్పించి ప్రాంత అభివృద్ధికి అవకాశాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే జనాభా పెరుగుతుండే సమస్యలతో పాటు అన్ని గ్రామాల్లో కూడా అనుకూలంగా ఉండేదని మండలం చేయాలి. ఎప్పుడో చేయాలి, ఇప్పుడు కాదు, ఎప్పుడో చేయాలి ఉంది అని చెప్పేసి ఎంతకన్నా కదా తెలుసు కదా, ఎప్పుడు దృష్టి తీసుకురాలి. అయినా ఈరోజు ఐక్యతతో ఉంటూ అందరూ కూడా మండలాన్ని కావాలని చెప్పేసి చూడడంలో ఏమన్నా కూడా ప్రభుత్వ ఏరియాలోన ఏదైనా మండలానికి సంబంధించిన స్థలాలు కావాలన్నప్పుడు చేయడానికి అవకాశం ఉంది. భూమి తగ్గినది గవర్నమెంట్ ఎలాంటి సమస్య లేదు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం ఏర్పాటు చేసిందంటే ఆ ఊళ్ళో వస్తాం. మీరే మెడికల్ కాలేజ్ అడిగినట్టునే జగన్మోహన్ రెడ్డి గారు ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనతో జరిగినాయి కాబట్టి ఏ ఒక్కరికి కూడా తెలుగుదేశం ఆయనతో జరగలేదు. చాలా మందికి వస్తాయి నిరుద్యోగులకంతా కూడా. ఏదో నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పేసి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు చెప్పడము 18 ఏళ్ళకి 18,000 ఇస్తాం సమస్య అన్నీ పెద్ద మండలం చేస్తే అన్ని అనుకూలంగా ఉండే పరిస్థితి. మొదటి నుంచి నిన్న ఎప్పుడైతే పెద్ద మండలం స్టార్ట్ అయిందో మీరు చేయండి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఎప్పుడైనా మేరపైన సంతోషపడతా ఉన్నాం. ఏదైనా అవసరం ఇది. ఎందుకంటే జనాభా పెరుగుతుండే సమస్యలతో పాటు